నువ్వు తప్పు చేసి నా మీద ఒట్టేస్తావే అంటే నేను పోయినాక నువ్వు ఊరేగుదామని ఆయే నిన్ను ఇవాళ ఇట్లా కాదే నిన్ను ఇవాళ చంపుతా ఇంటావా చెప్పినట్టు తింటావా చంపుతానండి ఇప్పుడు చంపుతా చేస్తా చంపుతానండి ఇప్పుడు చంపుతా మళ్ళా ఏం కల వచ్చింది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీ ముఖానికి ఎన్నడు చెప్పినావు నిజం? మరి నిజం చెప్తే నువ్వేమన్నావు కదా. ముందైతే చెప్పి కలవడు. ఏమి లేదే నువ్వు కూరలా జర్రని తుప్పు ఎక్కువ వేసినావు గంతే. ఇక నేను నీ జుట్టు దొరకబట్టి పొర్రుక కొడుతున్నా గంతల్నే నువ్వు వచ్చిన నిద్రంతా ఎడగొట్టినావు. లేకపోతే తట్టు తగిలి ₹1,00,00,000 దొరికినంత సంతోషం ఉంది కదా నీకు. నీ చేతగాని మొక్కల్లో నా కట్టే. నన్ను ఏం చేయలేక కలలు కంటున్నావు. నీ లెక్క నేను పొద్దటి కలలు కనేదాన్ని కాదు తెలుసుగా. కలలు కనేది చాలు గాని ఇంతకీ ఆటో ఏది కనిపించలేదు. మొన్నటి లెక్క బగ్గ దాగి ఏడన్నా మరిసొచ్చినవా ఏంది? ఊళ్ళందరికీ చెప్పిరాపోయే నా మొగడు తాగుపోతాడు అని తాగి రోడ్ల మీదనే ఉంటాడని అనుకొని చంపినట్టే చూడు. ఏయ్ ఏంది సంగతి? ఏమంటలేదు? ఆటో ఎక్కడుందంటే అంతగానే ఎగురుతున్నావు. చక్కగా చెప్పలేదా? నీకు అన్ని చెప్పన్నా బయట జరిగే ముచ్చట్లు అన్ని అడుగుతావు. రాత్రి కూలర్లో దించొస్తుంటే ఆటో ఖరాబ్ అయింది. ఒక్కనే దొబ్బుకుంటా మెకానిక్ షాప్ దగ్గర పెట్టొచ్చిన. ఏమో ఆటో ఏడుంది అని అడుగుతున్నావు. మీ అవ్వగారు సొమ్మేమో అమ్మక తిన్నట్టు. అగో మొన్ననే చేపించినావు కదా గన్ని పైసలు పెట్టి. మళ్ళీ ఇంతేలమే ఎట్లా ఖరాబ్ అయింది? నీకు ఆటో చక్కగా తోలతలేదా? ఆటో ఎట్లా ఖరాబ్ అయిందంటే నేనేం చెప్పాను, ఇవాళ రేపు మనుషులకే నమ్మకం లేదు. అది ఆటో. నువ్వు ఇంట్లో కూర్చొని అన్ని ఇచ్చంతరాల మాటలు మాట్లాడతావేమే. నీదేం పోతుంది? పైసలు పెట్టి కొంటే తెలుస్తుంది. అయినా అట్టిగా వచ్చిన ఆటో రాయి ఎట్లా పడితే అట్లా తోలుతావు, పాడైతుంది. వచ్చిన పైసలన్నీ దానికే పెడతావు. ఇక ఇంట్లోకేం తీసుకొస్తావు? ఏందే మీ వాళ్ళు ఇచ్చినాక ముష్టి ఆటోని చూసుకొని బాగా మాట్లాడుతున్నావు. వచ్చి కొంటామని చెప్పు మీ వాళ్ళని. నేను సంపాదించుకోనా ఏంది? సంపాదిస్తావు. బూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడంట. వెనకటికి నీ అసంటోడు. ₹100 సంపాదించే చేత కాదు కానీ నేనంటే మాత్రం బాగానే పొడుచుకొస్తాను. ఏందే 3 పూటలు తింటలేవా? దినానికో చీర చుట్టుకుంటలేవా? పొద్దుగా లేవంగానే రుద్దుకుంటావు కదా ఈ ముఖానికి సబ్బులు పౌడర్లు. నీ ముసలి ముఖం కనబడకుండా రోజు రుద్దుకుంటావు కదనే. పావుకిలంత మేకప్ అవన్నీ నేను సంపాదించకుండా ఇంట్లోకి ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నావే? రాత్రి పోసుకున్నది దిగినట్టుంది. నాది ముసలి ముఖమా? ఇంకోసారి అట్లా అన్నావనుకో ఆయనతో పని లేకుండా చేస్తా. సందుకొల్లోడా నిన్ను కట్నం లేకుండా వేసుకొని పెద్ద తప్పు పనే చేసిందే నేను. అబ్బో ఈ సందుపళ్ళ ముఖాన్ని ఎవ్వరు చేసుకుంటలేరని నా ఎంటబడి కట్నం వద్దని చెప్పి చేసుకొని ఇప్పుడు ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావు. అప్పుడు గిట్ల నేనే నీ ముఖానికి ఇంత మేకప్ వేసుకొని నా కొంప ముంచినావు. ఇప్పుడేమో నువ్వు నన్ను ఒక ఆట ఆడిస్తున్నావే. ఇట్లనే అల్లిస్తావా ఆడదాని లెక్క? నేను ఇంట్లో పనులు చేసుకోవద్దా? ఇగో పోయి పాలు తీసుకో. ఉన్నమాట అంటే గిట్లే జారుకుంటది మెల్లగా. వయసులో నాకంటే పెద్దదే. ఏదో ఎర్రగా ముద్దుకుందని చేసుకున్నందుకు 7 చిల్లర నీళ్ళలాగా పెడుతుందే. ఇక వేసుకున్నాక తప్పుతుందా? పా హలో సుధాకర్, నేను దివ్యని మాట్లాడుతున్నా.
రాత్రి మా ఇంటి దాకా దింపినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నా దగ్గర ఆటో కిరాయి తీసుకున్నందుకు బాధ అనిపిస్తుంది. హలో, ఎవరు మీరు? ఏమే ఉన్నావే ఇంట్లో? ఇది మళ్ళీ మామూలు ఎత్తుందో కదా, మళ్ళీ చీరనే చుడుతుందో, ముఖానికి ఏమన్నా గుర్తుందో, ఇది పెద్ద కథకే ఉన్నది. కానీ ఏమే నాకు చాయ్ చేస్తానావా ఇంకేమన్నా చేస్తానావా? అయ్యో, తెచ్చేదా కాగుతలేవా? ఇగో చాయ్. అవు కానీ ఎవరా దివ్య? నువ్వు పాలకన పోయినాక ఫోన్ చేసింది ఎవరా దివ్య? ఇదేంది ఈ టైంలో ఫోన్ చేసింది? అగో, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అడు చూస్తున్నావేంది? చెప్పు, ఎవరా దివ్య? దివ్యానా? దివ్య ఎవరే? నాకు తెలియని దివ్య ఏదో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఆహా, దివ్య ఎవరో నీకు తెలియదా? మరి రాత్రి పొద్దుపోయినాక నీ ఆటోలోనే వచ్చిందంట కదా, నువ్వేమో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటికాడ పడగొట్టినావంట. నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేసింది. ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. ఆమె రోజు నా ఆటోలనే ఎక్కుతుంది. రాత్రి చీకట్లు ఒక్కతే నడుచుకుంటూ పోతుంటే తీసుకొని ఇంటికాడ దాకా ఇచ్చి పెట్టి వచ్చిన గంతే. గదానికే ఫోన్ చేసి చెప్పినట్టుంది. నువ్వేం మనసులో పెట్టుకోకు. ఇంకా సిగ్గు లేకుండా పలుకుతున్నావు. అయినా నీ ఆటోలో ఆడోళ్ళు తప్ప మొగోళ్ళు ఎక్కరా? గిట్లా రోడ్డు పుంట ఒంటరి పోయి ఆడోళ్ళని పుణ్యానికి ఆటో ఎక్కించుకొని ఇళ్ళ కాడ దింపుడేనా నీ పని? గాదానికి సిగ్గుపడడం ఎందుకే? ఆటో అన్నాక ఆడోళ్ళు మొగోళ్ళు అందరు ఎక్కుతారు. నువ్వు గిట్లా తప్పు పడితే నేను కష్టానికి పోకుండా ఇంటికాడ వండుడే అవుతుంది. సరే సరే, ఆ ఫోన్ ఏందో నీ కథ ఏందో నాకు తెలవాలే, అప్పుడు ఉంటుంది నీకు. సరే కానీ ఇద్దరం కలిసి బాయికాడికి పోయి మందు కొడదాంపా. ఇదేందే నువ్వెప్పటి నుంచి తాగుతున్నావు మందు? ఏంది జోకా? పళ్ళైతే గట్టి ఉన్నాయి కదా. నా పనులకేందే మస్తు బందవస్తున్నాయి. బొక్కలకు 2 చూడు, పటపట నవ్వులుస్తా. ఎంత కట్టుకుంటే ఏం లాభం? నీ టైం మంచిగా లేదనుకో, పటపట రాలి కింద పడతా. జాగ్రత్త. ముందు ఆ చాయ్ తాగి చక్కగా బాయ్ కడిగినాడు. మంచిగింత మందు తెచ్చుకొని నీతో చికెన్ వండిపించుకొని ఇలా తిని తాగి పందామనుకుంటే ఏమో లేని భాగవతం పెట్టినవేంది నాకు. ఎప్పుడు చూడు తాగుడేనా? ఒక్క పూట తాక్కుంటే సత్తవా? నీ తాగుట్లో మన్ను వాడా. నేను మందు కొట్టబోతే నువ్వు తాగి ఇంట్లో పట్టవా? కొంచెమైనా సిగ్గనిపించలేదా నీకు ఈ మాట అనడానికి? ఇప్పటికే బాగా పొద్దుపోయింది, నడా. ఇంకెంతసేపు ముస్తాబ్ అవుతావు? ఈ సైకిల్ మా అయ్యకు మా తాత ఇచ్చిండు, మా తాతకు మా ముత్తాత ఇచ్చిండు. ఇంకెన్ని రోజులు ఒక్క ఉన్నాయేమో ఈ సైకిల్. వీళ్ళు అయ్య చెప్పి బండి అనవని ఇస్తలేదు. వస్తావా? ఓహో, మనం పోయేది పెళ్ళికి కాదే, బురదల దిగి పని చేయనీకి పోతున్నాం. ఏమో బాగా సోకుల పడి వస్తున్నావు. అగో, పడ్డాయా నీ కళ్ళు? నీ దిష్టి కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉంటాయి. చూసింది చాలు, నడు. తాళం వేసినావా లేదా? మరి వేసిన. నీ కథ తాళం వేసి గొల్లెం మరిచినట్టుంటది. ఏమైంది? ఏమో సైకిల్ ఆపమన్నావు. నీకు సైకిల్ చక్కగా దొక్కతలేదా? అంత తుప్పల్లో దొక్కుతున్నావు నువ్వు, నీ అడ్డమైన సైకిల్.
నాకు దొక్కొచ్చినట్టు దొక్కుతా. ఇదేమన్నా బండి ఆయే నున్నగా పోయి నున్నగా వచ్చేటట్టు. అయినా మీ అయ్య కట్నం కూడా పెట్టకనే పాయే. ఓ బండి పెట్టమని రాదు. పెడతాడు పెడతాడు. ఛీ! ఏంటి వస్తున్నా. అరే ఆగే ఆగమంటే ఆగవేమే. ఆగే ఏమో గంత దెబ్బ కొడుతుంది. దౌడ పనులు అంతా జువ్వమంటున్నాయి. ఇంకోసారి మా వాళ్ళంటే మంచిగుండా చెప్తున్నా. నీ ముఖానికి బండి కొనుడు చేత కాదు కానీ ఎప్పుడు చూడు మా వాళ్ళ మీద ఆశపడతావు. సరే వచ్చే నెల మీ వాళ్ళు దేవుని లగ్గానికి రమ్మని చెప్తారు కదా, నువ్వు ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. ఇట్లయితే నువ్వు వినవు కానీ చక్కగా పోలీస్ స్టేషన్ పోతేనే నువ్వు చక్కగా అవుతావు. ఏంటి పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్ ఎందుకే? నా మొగుడు నన్ను కట్టం తెమ్మని దినాం కొడుతున్నాడని పోలీస్ స్టేషన్ పోయి రాపిస్తే అప్పుడు నీ బొక్కలు ఇరగొడితే చక్కగా అవుతావు. బొక్కలు ఇరగొడితే చక్కగా అవుతావు. పోలీస్ స్టేషన్ లేచి నన్నే కొట్టిపిస్తా అంట. అవే నీ సంగతి తర్వాత చెప్తాపా. సరే సరే నా సంగతి తర్వాతే చూద్దు కానీ బాగా పొద్దుపోయింది. నాడు మందు కొడదు. ఏం పని ఆ బకెట్లో నీళ్ళు తీసుకురా. ఎంతసేపు అవుతావు నీళ్ళకు? నీళ్ళే ఉన్నది మరి అంత దూరం పోయి తీసుకొచ్చిన. అగో ఏమైంది? ఎంతసేపు అయిందా? అయితుంది ఏమైతుందో ఇంతసేపా? దాంట్లో నీళ్ళు ఏం చెప్తున్నావు? చక్కగా పోయి నీళ్ళు వస్తానా మొత్తం బయటనే పోతున్నాయి. సుజాత ఒకసారి ఇక పక్క వేద్దామా? ఏంటి సార్ అది? ఇక పక్క వేద్దామా? పక్కకా? ఎందుకు? ఎందుకంటే వేందే ఒకసారి అట్లా వేద్దాం పారా. అదే ఎవ్వరు లేరు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు కదా. ఆ 3 బాటల కాడ గాలి ఏమైనా సోకిందా ఏంది? అంత ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు? ఈడ నాకు గాలేం జోకలేదు కానీ ఈడెవ్వరు లేరు కదా, ఒకసారి ఆ పక్కకు వేద్దామా అంటున్నా. నాకు అర్థమైతలేదు. చెప్పేదేదో చక్కగా చెప్పి కాలవాడు. ఏం లేదే, నిన్ను చీరలు చూస్తుంటే పానమంతేటో అవుతుంది. ఒక్కసారి ఆ పక్కకు పోయేద్దాము అంటున్నా. నీ పానం అయితే మంచిగుంది కదా. నా పానానికి ఏమైంది? నా పానం మంచిగుందనే అడుగుతున్నా. ఓహో, ఏం సుధాకర్, ఎవరైనా కొడితే పళ్ళు రాలి కింద పడతాయి. అదే నేను కొట్టిననుకో పళ్ళు అట్నుంచి అటే పోతాయి. నేను అడిగే దాంట్లో ఏమన్నా తప్పేముందే? ఏమో ఉట్టినే గారానికి వస్తున్నావు. నాకు కోపం రానీకి చెప్తున్నా. ఇగో మందైతే కలిపినావు కదా, పోయి చక్కగా కొట్టుపో. ఆగు, ఏమో ఎడికి పోతాను? ఇది చేనులేనన్నా పడిపోతుంది. ఆ చెట్టు కింద పెట్టు. ఈ సందుపల్లోడు పొలానికి మందు కొడుతున్నాడా లేకపోతే పక్క పొలం వాళ్ళతోటి మాట్లాడుతున్నాడా? ముచ్చట్లంటే చాలు మూతులు చెప్తాడు. చిన్న నెంబర్ ఏంటి? మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తాను. హలో సుధాకర్, పొద్దుగాల నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే నీ గయ్యాలి పిల్లం లేపింది. దెబ్బకు ఫోన్ పెట్టేసిన.
నువ్వు ఇవాళ రాకుంటే నీతో లొల్లి పెట్టుకుందేమో అనుకున్నా. రే సుధాకర్, ఏంది ఏమో గట్ల వెళ్తున్నావు? ఏమన్నా దయ్యం పట్టిందా ఏంది? ముందైతే ఇట్లా బయటికి రారా. అమ్మో ఇదేదో కథకే ఉన్నట్టుంది, దీనికేమో తెలిసినట్టుంది. వస్తున్నాయే. ముందు నువ్వు ఇక్కడికి రారా. రా. ఇగో దివ్యనట, ఏం మాట్లాడిందో ఈను. ఏమి నన్నే? ఆమె ఫోన్ చేసింది, నేను ఆ ఫోన్ని రికార్డ్ చేసిన. ఈను. హలో సుధాకర్, పొద్దుగాల నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే నీ గయ్యాలి పిల్లం లేపింది. విన్నావా? నీకు ఇట్లా చెప్తే ఈనో ఆడల సొక్కు బాగా ఎక్కువైంది నీకు. ఒకసారి ఆడోళ్ళు జోలికి పోవాలి, నిక్కంగా చెప్తా. ఈ బుద్ధుర్ద పెడుతుంది, ఈ బుద్ధుర్ద పెడుతుంది అంటే ఏమో అనుకున్నా. గీదా కథ. పొట్టోడికి దోలు తీరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీసీ గట్టు విలేజ్ సినిమాలు. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గుర్తుంటుంది, గట్టిగా నొక్కండి. బాయ్.